వచనం. ఆమె 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 కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. అందుకే ఆయన పేరు యేసు. ఆయన రక్షకుడు అనగానే దావీదు రక్షించాడు, సంసోను రక్షించాడు, యెహోషువ రక్షించాడు. కానీ ఈయన మాత్రము పాప బంధకాల నుంచి మనల్ని రక్షించాడు, పాపం నుంచి విడుదల చేశాడు. అందుకే ఆయన పేరు రక్షకుడు. రెండవ మాట ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. ఈ రోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి బతికున్నావు. ఆమేన్. కరోనా నుంచి బతికించాడు. ఈ 8వ క్రిస్మస్ లో నువ్వు ఉన్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండకపోతే నువ్వు ఉండేవాళ్ళవు కాదు, నేను ఉండేవాళ్ళం కాదు, ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అదే విధంగా ఉన్నది. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మరి ప్రేమసాగరయ్య గారు మనకు ముందుకు వస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు, నేను చాలాసార్లు కాంగ్రెస్ విషయం ప్రార్థించాను, ప్రభా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి. ఈ రోజు వచ్చింది కావడానికి లేకపోయినా ఆయన కొరకు కాదు, కానీ మన తృప్తి కొరకు దేవుడు సాయం చేశాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా మనుషుల మధ్య ఉన్నాడు. నాలాగనే మనలాగే జీవించాడు, మనలాగనే అన్నం తిన్నాడు, మనలాగనే పండుకున్నాడు, మనలాగనే లేచినాడు. కుంటివాడిని కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివాడిని కళ్ళు ఇచ్చాడు, చెవులు లేని వారికి చెవులు ఇచ్చాడు. ఆయన వచ్చిన కారణం ఏంటంటే, 3వ పదం ఏంటంటే క్రీస్తు. నేడే రక్షకుడు. చూడండి బోర్డు మీద, నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ త్రిత్వం ఉన్నది. రక్షకుడు అనగా యేసు ఉన్నది, ప్రభు అనగా సృష్టికర్త ఉన్నాడు, క్రీస్తు అనగా 6 అర్థాలు ఉన్నాయి. నంబర్ 1 అభిషేక్తుడు, నంబర్ 2 మెస్సయ్య, నంబర్ 3 ఎన్నుకోబడిన వాడు, నంబర్ 4 లోక పాపమును మోసుకొను దేవుని గొర్రెపిల్ల, నంబర్ 5 దహన బలి, నంబర్ 6 దహించు మెగిన పశువు. 6 అర్థాలు కలిగిన దేవుడు మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి యేసు అనగా రక్షకుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, క్రీస్తు అనగా నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన బలియాగం చేయబడి అపవిత్రమైనను పవిత్రంగా చేశాడు. అందుకని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రుడిగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, రక్షణ ఇచ్చాడు. ఎప్పుడైతే నీకు రక్షణ దొరికిందో జీవగ్రంథంలో నీ పేరు రాయబడ్డది. ఎప్పుడైతే జీవగ్రంథంలో నీకు పేరు రాయబడ్డదో పరలోకానికి అర్హులు. జీవగ్రంథంలో కనుక నీ పేరు లేకపోతే నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగోను మండుతుండాలి. ఆ భయంకర నరకం తప్పించబడాలంటే ఇప్పుడే 3 మాటలు చెప్తే చాలు. యేసయ్య నేను పాపిని, నా పాపాలను క్షమించు, నా హృదయం దాన్ని ఎప్పుడైతే చెప్తావో యేసు క్షమిస్తాడు, రక్షిస్తాడు. దేవుడి వాటి మంచిది. మరి మన మధ్యలోకి